రన్నింగ్లోనే దిగేస్తావా? పడిపోతే నువ్వా? ఎక్స్పీరియన్స్ ఉంది నీకు ఫుల్గా. తెలివి అక్కడైతే దిగినట్టు చూడండి. వాళ్ళైతే ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది వాళ్ళకైతే. మళ్ళీ అంటే నా దిగినట్టు కింద వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే ఈ ట్రైన్లో అయితే 100 కిలోమీటర్ దాకా ట్రావెల్ చేస్తున్నాను. కానీ ఈ ట్రైన్లో చిన్న మిస్టేక్ ఏమంటే దీనికైతే బాత్రూమ్ అయితే అస్సలు లేదు. ఈ ట్రైన్లో అయితే నేను చాలా ట్రైన్కి అయితే చూసాను బాత్రూమ్ అయితే, దీనికైతే మాత్రం బాత్రూమ్ అయితే లేదు. ఇంకా దాని పట్టుకోదు మళ్ళీ వెనక్కి పడుతుంది. ఈరోజు అయితే మీకైతే కొత్త డిజైన్ జర్నీ అయితే చేయబోతున్నాను. అది కూడా ఇక్కడ నుంచి రేణిగుంట నుంచి నంద్యాలకు అది వెళ్తున్నాను. కొత్త ట్రైన్ అది కొత్తగా వేశారు. అదొక మెమో ట్రైన్ అది. ఈరోజు అయితే ఆ ట్రైన్ అయితే మనకి రేణిగుంట దాకా ఎండ్ అది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు. అది కూడా రీసెంట్గానే చేసింది ఆ ట్రైన్ కూడా. ప్రస్తుతానికైతే ఆ ట్రైన్ ఇక్కడ నుంచి చేస్తున్నాను నేనైతే రేణిగుంట నుంచి. ట్రైన్ వచ్చేసి మనకైతే 1.5 డిలే అయితే ఉంది ఈరోజు అయితే. మామూలుగా అయితే 1 గంట ముందుగానే వస్తుంది. ఈరోజు అయితే 1.5 గంట అయితే లేట్గా అయితే వస్తుంది ట్రైన్. ప్రస్తుతానికి నేను టికెట్ తీసుకుని వచ్చేసి రేణిగుంట నంద్యాల స్టేషన్ వరకు తీసుకున్నాను. 105 రూపాయలు అటు స్టార్ట్ చేశారు ఈ ట్రైన్లో అయితే. ఈ ట్రైన్ ప్రయాణించే దూరం వచ్చేసి 245 కిలోమీటర్స్ అయితే ప్రయాణం చేస్తుంది. మనకైతే టికెట్ కాస్ట్ వచ్చేసి 105 రూపీస్ అయితే పడింది. ట్రైన్ అయితే ఇంకా లేట్గా ఉంది, 1 అవర్ లేట్గా ఉంది ట్రైన్ అయితే. మేబీ లాస్ట్ వరకు కవర్ చేస్తాను, లేదంటే నేను మధ్యలో అయితే దిగిపోతాను ట్రైన్లో అయితే. ఈ ట్రైన్ వచ్చేసి ఇంకా రేణిగుంట బైపాస్లోనే ఉంది, ఇంకా స్టేషన్కి అయితే రాలేదు. టైం అయితే అయిపోతుంది, 2 అయితే అవుతుంది ట్రైన్ అయితే. ఇంకా రేణిగుంట బైపాస్లో క్యాబిన్ కూడా ఉంది. 6 గంటల నుంచి అక్కడే ఉంది ట్రైన్ అయితే. 7-2-8-4 నంద్యాల రేణిగుంట స్పెషల్ 1వ నంబరు రానున్నది. క్రౌడ్ కూడా ఫుల్గా అయితే వస్తుంది. రేణిగుంట ఎక్స్చేంజ్ చేసినారు కాబట్టి ఫుల్గా అయితే వచ్చింది క్రౌడ్ అయితే. సో ఈ ట్రైన్ కొత్తగా లాంచ్ చేసినారు. రేణిగుంటకి ఎక్స్చేంజ్ చేసిన ట్రైన్ అయితే ఇదే. మొత్తం డీజిల్ అయితే వస్తుంది డబ్బు అయితే. ఇది వచ్చేసి మనకు జనవరి 6 నుంచి అయితే కడప నుంచి అయితే రేణిగుంట అయితే ఎక్స్చేంజ్ చేసినారు. మామూలుగా అయితే ఈ ట్రైన్ వచ్చేసి నంద్యాల నుంచి కడపకి అయితే వెళ్తుంది ఈ ట్రైన్ అయితే. ఇప్పుడు ఇదైతే ఈ ట్రైన్ వచ్చేసి రేణిగుంట వరకు అయితే ఉంటుంది. మెయిన్గా తిరుమల వాళ్ళకి ఇది ట్రైన్ బెస్ట్ ట్రైన్ అని చెప్పుకోవచ్చు. చాలామంది కూడా ఎక్కినారు ఈ ట్రైన్కి. క్రౌడ్ కూడా ఉంది ట్రైన్కి అయితే. మొత్తం డీజిల్లో వస్తుంది ఇదైతే. అయితే చూడండి మన సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ట్రైన్ వస్తుంది. మేము ఈరోజు అంటే నేను చూసింది ఇప్పుడు ఆన్ టైం అయితే వస్తుంది బండి అయితే. ఇది నేను చూసినప్పుడు అంతా 2-3 సార్లు డిలే అయితే అయింది బండి. 6 గంటలు 7 గంటలు. ఈరోజు ఆన్ టైం అయితే చేసింది, మంచి విషయమే. కానీ ఈ వీడియోకి కానీ వీళ్ళకి కానీ వచ్చినారంటే నెక్స్ట్ ఆ ట్రైన్ మీకు చేసి చూపిస్తాను. ట్రైన్ మొత్తం ఫుల్ అయిపోయి ఉంటుంది. ఈ ట్రైన్కి ఇంజిన్ ముందర ఎట్లుందో అదే మారుంటుంది ఈ ట్రైన్కి కూడా. సేమ్ దాని చూసే దీన్ని కనిపెట్టారేమో. ఇదే మనం కాకపోతే కొంచెం ముందరకు వచ్చేది ఉంటుంది. ఇక్కడైతే మన టెంటింగ్ లోపల అయితే బయలుదేరుతుంది. అడుకో 2 లోపలు తీసుకొని 3 లోపలు తీసుకొని అడుకో బయలుదేరుతుంది. అండ్ మనం తిరుపతికి అయితే వెళ్ళిపోతున్నాం వందే భారత్ ట్రైన్ అయితే. ఈ సీటింగ్ గురించి చెప్పాలంటే ఇదైతే రిజర్వేషన్ అంతే ఏమంది లేదు. నేనైతే ఇక్కడైతే కూర్చుపోయినా. అక్కడైతే సీట్లు అయితే సరిగ్గా బాగాలేదు. ఇక్కడైతే బాగుంది, అక్కడ అయితే ఉండదు. అందుకే నేనైతే ఇక్కడైతే కూర్చునేటాను. ఈ డెమో ట్రైన్ నెంబర్ వచ్చేసి మనకు 07284 ఈ ట్రైన్ నెంబర్ అయితే. ఈ ట్రైన్ అయితే మనకు నంద్యాల నుంచి రేణిగుంటకి, రేణిగుంట నుంచి నంద్యాలకి డైలీ అయితే ఉంటుంది, అవైలబుల్గా ఉంటుంది. తిరుమల నుంచి బయలుదేరే వాళ్ళకి ఏదైతే చూస్ చేసుకోవచ్చు. లేదా ఇంకో ట్రైన్ ఉంటుంది. ఆ ట్రైన్ వచ్చేసి మనకి నైట్ 8 గంటలకు అయితే ఉంటుంది ట్రైన్, గుంటూరు ఎక్స్ప్రెస్ ట్రైన్. అదొక ఈ 2 ట్రైన్తో ఉంటుంది. ఈ ట్రైన్ వేసిన కొంచెం మేలే అనుకోవచ్చు మనము. ట్రైన్ ప్రయాణించే దూరం వచ్చేసి 287 కిలోమీటర్లు అయితే ప్రయాణం చేస్తుంది. ఈ ట్రైన్ స్టాప్ గురించి చెప్పుకుంటే కేవలం 17 స్టాప్లు అయితే ఉంటుంది దీనికి. ట్రైన్కి ఈ డెమో ట్రైన్కి చాలా తేడా అయితే ఉంది. ఇది వచ్చి డీజిల్తో నడుస్తుంది అది, అండ్ అది వచ్చి ఎలక్ట్రిక్తో నడుస్తుంది ఆ డెమో ట్రైన్ అయితే. అంత బాత్రూమ్ అయితే దీంతో అయితే బాత్రూమ్ అయితే అసలు లేదు. ట్రైన్కి అయితే సిగ్నల్ అయితే వచ్చేసింది. హాఫ్ అన్ అవర్ అయింది ఇక్కడే. ట్రైన్ వచ్చేసి రేణిగుంట స్టార్ట్ అయిపోయింది కదా. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు బాలపల్లి. ఇక్కడ నుంచి మనకైతే 27 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అండ్ ఈ ట్రైన్కి వచ్చేసి మనకి 2 లోకల్ అయితే ఉంటారు, ఇద్దరు అయితే. రన్నింగ్లోనే దిగేస్తావా? పడిపోతే నువ్వా? ఎక్స్పీరియన్స్ ఉంది నీకు ఫుల్ ఎక్స్పీరియన్సే.
ఫుల్ ఎక్స్పీరియన్స్ అంట, అందుకే రన్నింగ్లో దిగేస్తాడంట. పడితే మూత్ర రాలిపోతుంది. తెలుగు అక్కడైతే దిగినట్టు చూడండి. వాళ్ళైతే ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది వాళ్ళకైతే. మళ్ళీ అంటే నా దిగిన కింద మూత్రం రాలిపోతుంది. ట్రైన్ స్పీడ్ అయితే ఇది 85 స్పీడ్లో అయితే మెయింటైన్ చేస్తున్నాం. ట్రైన్ అయితే ఇది దాని మించి అయితే పోలేదు. ఇక్కడైతే ఒక ట్రైన్ అయితే ఉంది. ఏ ట్రైన్ చూస్తాము, అహ్మదాబాద్ త్రిశాంపల్లి అనే ట్రైన్ అయితే జనరల్లో కొంచెం ఖాళీ అయితే ఉంది ట్రైన్లో. అది చేసి ఇది ఒక వీక్లీ ట్రైన్ అనుకుంటా, అందుకే ఖాళీగా అవుతుంది జనరల్లో. ఇది ట్రైన్ వ్యూ అయితే. ఫస్ట్ స్టాప్ వచ్చేసి బాలపల్లకి అయితే వచ్చేసింది ట్రైన్ అయితే. అండ్ ఇక్కడైతే క్రౌడ్ అయితే ఇద్దరు అయితే ఉన్నారు. ముగ్గురు అయితే ఉన్నారు ఈ ట్రైన్ అయితే. స్టాప్ ఉంది కదా కనీసం ఆగాల్సింది ట్రైన్ అయితే. ఇప్పుడైతే లోపల బ్యాక్ లోపల అయితే. అండ్ ఇక్కడైతే ఆపుకునే చెప్పకుండా ప్లాట్ఫామ్ అయితే కిందకైతే ఉండాలి, మరి పైకి అయితే కట్టలేదు పక్కంతా, ఇంకా అప్డేట్ కాలేదు పక్కంతా. ఆలపల్లి ఇది ఒక పెద్ద చెక్ పోస్ట్ ఇక్కడైతే. ఇక్కడంతా ఎర్రచందనంతో ఉంటుంది కదా, దానికంతా మెయిన్ చెక్ పోస్ట్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు కోడూరుకి అయితే వచ్చేసి మన ట్రైన్. అంటే ఇక్కడైతే కొత్త ట్రైన్ అయితే ఉంది, ఏం ట్రైన్ అయితే తెలియదు కానీ బ్రాండ్ న్యూ కొత్త ట్రైన్. ఇక్కడైతే సైడ్లో అయితే పెట్టున్నారు ఈ ట్రైన్ని. అండ్ జనాలు అయితే తీసుకెళ్తున్నారు ఎక్కడ పోయి ట్రైన్ అయితే. కోడూరులో కూడా క్రౌడ్ అయితే ఫుల్గా అయితే ఉన్నారు ఇక్కడ. అయితే పరిగెత్తున్నారు ట్రైన్ అయితే స్లోగా వెళ్తుంది. వెళ్తారా అనేసి ఇంకా పడుకోదు మళ్ళీ పడుతుంది. ఈ రైల్వే స్టేషన్లో అయితే మనకైతే గంట సేపు తాగిడే బ్రేక్ ఒక అరగంట దాకా ట్రైన్ అయితే ఇప్పుడు సిక్కిపోతుంది. ఇక్కడైతే ట్రైన్లో చూడండి ఎంత ఫుల్గా అయితే వచ్చేసి మన కడప దగ్గర లాస్ట్ స్టాప్. దీని అయితే జనవరి 6వ తేదీన అయితే మనకైతే 2 వరకు అయితే ఎక్స్చేంజ్ చేసినారు ఈ ట్రైన్ని. మెయిన్గా తిరుమల వెళ్ళే వాళ్ళకి. పక్కన అయితే ఒక ట్రైన్ అయితే ఉంది. ఏ ట్రైన్ అయితే చెప్పండి, అది తిరుమల ఎక్స్ప్రెస్ ట్రైన్. అది కడప నుంచి విశాఖపట్నంకి జరుగుతుంది ట్రైన్ అయితే. వెల్కమ్ టు కడప. మన కడపకి అయితే 4:50కి రావాలి, 5:30కి అయితే వచ్చింది ట్రైన్. బాగా లేట్లో ఉంది ట్రైన్ అయితే. అయితే మనకైతే పొద్దుటూరుకి వచ్చేసాం అనమాట. అయితే వచ్చేసి పొద్దుటూరులో కూడా బెస్ట్ ట్రైన్ అనుకోవచ్చు తిరుపతికి వెళ్ళే వాళ్ళకి. ఇది గుంటూరు ఎక్స్ప్రెస్ మాత్రం ఉంటుంది. ఇప్పుడు వచ్చి నాకు ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. అదే పొద్దుటూరు రైల్వే స్టేషన్ అది. మనకైతే సిగ్నల్ ఇచ్చేస్తే దానికి వెళ్ళిపోతాను నేనైతే. అయితే మన ట్రైన్ అయితే పొద్దుట నుంచి స్టార్ట్ అయిపోయింది. సో ఇదంతా సింగిల్ రోడ్, అదంతా 1 వే రోడ్ అయితే ఉంటుంది దీనికైతే. ఇక్కడైతే ట్రైన్ అయితే సిగ్నల్ కోసం వెయిట్ అవుతుంది. నాకైతే ఇంకో ట్రైన్ అయితే వచ్చేస్తుంది. ఆ ట్రైన్ ఇంకో 10 కిలోమీటర్ దూరంలో అయితే ఉంది. ఇదైతే పక్కనే ఉంది ట్రైన్ స్టేషన్ పక్కనే. ట్రైన్ సిగ్నల్ రాకుండా బయలుదేరేస్తుంది. అయితే నేనైతే ఆటో ఎక్కి వచ్చేసాను. ట్రైన్ అయితే నమ్ముకోలేదు నేనైతే. అలాగే అయితే ఈ ట్రైన్ 2 ట్రైన్లు ఒకేసారి వదిలేను. నేనైతే రిస్క్ చేసుకోలేదు, నేరుగా అయితే ఆటో ఎక్కి వచ్చేసాను నంద్యాలకైతే. మీకు ఆ ట్రైన్ కూడా చూపిస్తాను. అండ్ ఇప్పుడు నేను వెళ్ళే ట్రైన్ వచ్చేసి వస్తాను కాబట్టి నేనైతే ఆటో ఎక్కి తీసుకున్నాను. దానికే వచ్చేసాను నేనైతే ఆటో ఎక్కి. అది కూడా పక్కనే ఉంది, దానికనే వచ్చేసాను నేనైతే. ట్రైన్ వచ్చేసి మనకు మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయ్యి అలాగే రేణిగుంటకి అయితే 12 గంటలతో వస్తుంది. అండ్ అలాగే అక్కడ 1 గంటకి స్టార్ట్ అయ్యి ఇక్కడికి అయితే నైట్ 9 గంటలకంతా వచ్చేస్తుంది ట్రైన్ అయితే. ఇది కూడా బెస్ట్ ట్రైన్ అని చెప్పుకోవచ్చు మనము.
ఫస్ట్ ఈ ట్రైన్ అయితే కడప దాకా పోయింది. ఆ తర్వాత రేణిగుంట అయితే ఎక్స్చేంజ్ చేశారు రీసెంట్గానే. సో ఇదే మన ట్రైన్. అండ్ ఓవరాల్గా జర్నీ విషయానికి వస్తే ఈ ట్రైన్ అయితే మంచి విషయం. మనకు రేణిగుంట దాకా ఎక్స్చేంజ్ చేసింది. రేణిగుంట కూడా చాలా ఫుల్ క్రౌడ్ అయితే ఎక్కినారు నంద్యాలకు వచ్చేవాళ్ళు. మెయిన్గా తిరుమల వచ్చేవాళ్ళకి ఇది ఒక బెస్ట్ అని చెప్పుకోవచ్చు. కేవలం ఒకే ట్రైన్ ఉంటుంది. ఇప్పుడైతే 2 ట్రైన్లు అయితే యాడ్ అయింది ఈ ట్రైన్ అయితే.